హలో మై డి క్రియేటివ్ ఫ్యామిలీ. మన బొజ్జ గణపయ్య బుజ్జి కళ్యాణం చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? కామెంట్ చేశారు కాబట్టి సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారని అర్థమైంది. కానీ నాకు కొంచెం టైం కుదరక లేట్‌గా పోస్ట్ చేశాననమాట. కానీ ఏ తంతు మిస్ అవ్వకుండా పెళ్లిలో జరిగే అన్ని తంతులు కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లారిటీగా కంటిన్యూషన్‌గా పెడతాను. అస్సలు మిస్ అవ్వద్దు సిరీస్ అనేది. ఇప్పుడేంటంటే పెళ్లి కూతురు మంది కాబట్టి మన అమ్మవారి తరపు నుంచి కూడా తలంబ్రాల బియ్యం వెళ్ళాలి కదా! అందుకే ఐదుగురు ముత్తైదులను కలిపి పసుపు, ఆవ నెయ్యితో కలిపేసి తలంబ్రాలను చక్కగా నీట్‌గా కలిపేసుకున్నామనమాట. మొదటి తాంబూలం పూలదండ అమ్మవారికి సమర్పించి వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం పెట్టాం. అలాగే పెళ్ళికూతురంటే మెయిన్ కావాల్సిందేంటిది? బాసికం, కళ్యాణం బొట్టు, బుగ్గ చెక్క. ఆ 3 లేకపోతే ఎలాగా? అందుకే అవన్నీ పెట్టి పరివారంతో సహా అమ్మవారిని తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళిపోయాం. ముగ్గురు మూర్తిని కూర్చోబెట్టడానికి ఆశ్రమది కూడా నేనే రెడీ చేశాను. చాలా బ్లెస్సెడ్‌గా ఫీల్ అయ్యా. అయ్యవారి తరపు అంటే వినాయకుడి తరపేమో మా మరదల పిల్ల లాస్య. ఒక అమ్మవారి తరపు నేను, మా వారు, ఇంకొక అమ్మవారి తరపు వేరే అన్నయ్య వాళ్ళు. అందరం కలిపి అంగరంగ వైభవంగా చేసాం. నెక్స్ట్ సిరీస్ ఇంకా బాగుండిద్ది. మస్తు